అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించే చక్కటి అమ్మాయి. ఈ అమ్మాయిని బేస్ చేసుకుని నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఒకవేళ అనుకున్నా పర్లేదు, మారు మనసు పొందండి. అమ్మాయిని బేస్ చేసి అడుగుతున్నాను. చదువుల పేరుతో ఈ అమ్మాయిని చూస్తే మనకేమర్థం తెలుసా? తన భుజాన తాకింది ఏదన్నా ఉందంటే కడవ. ఈరోజు చదువుల పేరుతో నీ భుజాలు రాసుకుంటూ తిరుగుతున్నది ఎవరితో? భుజాలు రాసుకుంటూ తిరగడం ఎక్కువైపోయింది. ఉద్యోగం పేరుతో పురుషుల దేహాలు స్త్రీలకి, స్త్రీల దేహాలు పురుషులకి తగులుకుంటూ తిరుగుతున్న కొందరు ఎక్కువైపోయారు. ఉండేవాళ్ళు నిష్టగా ఉండేవాళ్ళు ఎలా ఉన్నారులండి? సరదాగా రెబక్కమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరదాగా ఇలా అడిగారు అనుకోండి, ఇలా అడిగారు అనుకోండి, డైలాగులు ఎక్కువైపోయినాయి యంగ్స్టర్స్కి. ఈరోజు స్టేటస్లో ఎక్కువ ఉంటుంది ఆ డైలాగ్. నేను ఇంటర్ చదువుతున్న ఉంది, ఇప్పటికుంది ఆ డైలాగ్. శారమ్మ లేదా ఈ రెబక్కమ్మ దగ్గరికి వెళ్ళి సరదాగా ఈరోజు స్పెషల్ డేగా, దీనికి 7 రోజులు ఉంటాయి, నేను ఇష్టాన్ని చెప్పట్లేదు, కానీ ఈ రోజు ఈ 14వ రోజుకి ముందు ఇంకొక 7 రోజులు ఉంటాయి. అంటే ప్రపోజ్ డే ఒకటి, టీ తాగే డే ఒకటి, తర్వాత మళ్ళీ ఇద్దరు పార్కులో కూర్చునే డే ఒకటి, ఆ తర్వాత హగ్గింగ్ డే ఒకటి, ఆ తర్వాత ఇలాగ 7 days అయిన తర్వాత లాస్ట్ డే డిసైడ్మెంట్ డే అనమాట. అదే 14వ డే. ఇవన్నీ జరిగితే ఇందులో ఒక 4వ రోజు 3వ రోజు వస్తుంది. అందులో 3వ రోజు ఏంటి చెప్పిన? టీ తాగే డే. ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి టీ తాగుతారనమాట. ఏంటి అదేదో టీ ఉంటుందండి పని క్వాలిటీ, ఆ టీ పెట్టుకుని టీ తాగుతారు. అప్పుడు సరదాగా వెళ్ళి ఏమంటారంటే స్టేటస్లు అప్పటి నుంచి ఇప్పుడు పెడతారు. ఆ స్టేటస్ చెప్పిన కుదిరితే 4 మాటలు కప్పు కాఫీ అన్నారట. ఇదే డైలాగ్ ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పానుకో, కప్పు కాఫీ కాదు ఖాళీ కప్పు కూడా తేనంటది. ఎవరు చెప్పండి, నువ్వు ఎవడరా నువ్వు అని అడుగుతుంది. నువ్వెవర్రా? టీ కప్పు కాదు ఖాళీ కప్పు కూడా వద్దు, ఎవడు నువ్వు దేవలం, నువ్వు గట్టిగా ఇంకోసారి తిరిగాడు మా పేరెంట్స్ కంప్లైంట్ చేస్తానంటారు. ఆడపిల్లకు ఉండాల్సిన బ్యూటీ అని చెప్పిన, నీ వెనక ఏదన్నా ఫాలోయింగ్ ఉంటే నువ్వు పట్టుకెళ్ళి నీ పేరెంట్స్ నోటీస్లో పెట్టాలి. నేర్చుకోండి. ఏదన్నా తెలిస్తే వాళ్ళ నోటీస్లో పెట్టాలి. పెట్టకుండా కవర్ చేయకు. చెప్పాలి వాళ్ళకి, పలానోళ్ళు వస్తున్నారు, పలానోళ్ళు వెళ్తున్నారు, పలానోళ్ళు ఫాలో అవుతున్నారు మమ్మీ, పలానోళ్ళు వస్తున్నారు డాడీ, ఇలా జరుగుతుంది మమ్మీ, నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆ బస్ స్టాండ్ దగ్గర నిలబడుతున్నారు, సైకిల్ చేస్తున్నారు. చెప్పాలి. ఉత్తమ అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఇవే. నువ్వు మురిసిపోయావంటే త్వరలోనే తీసిపోతాడు, గుర్తుపెట్టుకోండి. వెనక వస్తున్నాడు అనగానే పెద్ద నువ్వు ఇంకా ఈ మాటలు లైవ్ వెళ్తున్నా లేదా ఇలా గట్టిగా చెప్తున్నాను నేను. ఇలాంటివన్నీ నేను ఎందుకు, అదే లోకువ చెప్పకూడదు. నువ్వు అసహించుకో. ఎక్కువ ఓవర్ చేసాడంటే ఇంట్లో పేరెంట్స్కి చెప్పు, ఇలా జరుగుతుందని చెప్పు. నువ్వు చెప్పకుండా కప్పావో అదే ప్రమాదాలకు దారితీస్తుంది. రెబక్కమ్మ దగ్గర ఇలాంటి యాసాలు, ఇలాంటి చిల్లర పనులన్నీ కుదరదట. అందుకే అమ్మాయికి విషయం తెలుసు. ఏమన్నా 4 మాటలు లేడు, అసలు ఎవడరా నువ్వు అని అడుగుతుంది. టీ తాగడానికి